సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సినీ సంచారి ఛానల్. ఈ వారం పాన్ ఇండియా అప్డేట్స్ నుండి చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ నుండి కొత్త అప్డేట్స్ వచ్చేసాయి అనమాట. మరి ఆ అప్డేట్స్ అన్నిటి గురించి కూడా ఒక్కొక్క ఫిల్మ్కి ఆర్డర్ వైజ్గా కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా SV63 సల్మాన్ ఖాన్ గారు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రాబోతున్న ఈ ఫిలిం టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఈ ఫిలిం వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్లోని దిల్ రాజు గారు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. సో ఈ ఫిలిం ఏంటంటే బాలీవుడ్ టాలీవుడ్ కొలాబరేషన్ లాంటి ఫిలిం అనమాట. పోతే ఈ ఫిలింలోని నయనతార గారు కూడా కాస్టింగ్లో జాయిన్ అయిన విషయం మనకు తెలిసిందే. సేమ్ జవాన్లో లానే ఈ ఫిలింలో కూడా ఆమె కేవలం ఒక హీరోయిన్ టైప్ రోల్ కాకుండా యాక్షన్ టైప్ రోల్ అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. రీసెంట్గానే అప్డేట్స్ వచ్చాయి. దాంతోపాటు ఈ ఫిలింకి మ్యూజిక్ పరంగా అనిరుద్ గారు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు కొన్ని కోర్ సాంగ్స్ని కూడా ఆయన కంపోజ్ చేయబోతున్నారు. దాంతోపాటు తమన్ కూడా కొన్ని క్రూషియల్ సాంగ్స్ని ఈ ఫిలిం కోసం కంపోజ్ చేయబోతున్నారు అనమాట. సో ఎస్ఎస్ తమన్ అండ్ అనిరుద్ కలిసి ఈ ప్రాజెక్ట్కి పని చేయబోతున్నారు. సల్మాన్ ఖాన్ గారి ఫిలిం కోసం 2 డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నట్టు టాక్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆ 2 డిఫరెంట్ లుక్స్ కూడా డ్యూయల్ రోల్ అని కూడా టాక్ అనమాట. అంటే సేమ్ జవాన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వైబ్స్ అయితే రావచ్చు. మరి వంశీ పైడిపల్లి గారు ఎలా ప్లాన్ చేశారో రిలీజ్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత జైలర్ 2 అప్డేట్ విషయానికి వస్తే మొన్న హృతిక్ రోషన్ గారు ఈ ఫిలిం క్యామియోలో కనిపించబోతున్నట్టు, అంటే అతన్ని అప్రోచ్ అయినట్టయితే మాత్రం అప్డేట్ అది ఏమాత్రం కూడా ఆ టైంకి కన్ఫర్మ్ కాలేదు లాస్ట్ వీక్ టైంకి. బట్ రీసెంట్గా కన్ఫర్మ్ అయిపోయింది. హృతిక్ రోషన్ గారు జైలర్ 2లోని క్యామియో చేయడానికి అంగీకరించారంట. అండ్ రీసెంట్గా ఒక జైల్ సెట్ డ్యామేజ్ అయినట్టు, మొత్తం బ్లాస్ట్ జరిగినట్టు, మొత్తం రీషూట్స్ అన్నీ కూడా కొంచెం ఒక స్కెడ్యూల్ డ్యామేజ్ అయినట్టు సెట్ పరంగా ఒక న్యూస్ అయితే వచ్చింది. సో ఆ సెట్ డ్యామేజ్ అయిన విషయం, ఆ రీషూట్స్ విషయం అంతా కూడా ఈ హృతిక్ రోషన్ గారి క్యామియోని కవర్ చేయడానికి, అంటే ఆ టైంలో వాళ్ళు హృతిక్ రోషన్ యొక్క క్యామియోని షూట్ చేశారంట. బట్ ఆ న్యూస్ని కవర్ చేయడానికి అయితే మాత్రం ఈ విధంగా డైవర్షన్ కోసం ఇలా ప్లాన్ చేశారు. అయినా కూడా ఆ న్యూస్ ఆన్లైన్లో లీక్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ ఫిలిం రిలీజ్కి ముందే హృతిక్ రోషన్ ఫిల్మ్లో ఉన్నట్టు ప్రమోట్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత సర్ప్రైజ్ ఇద్దామన్నా కూడా మార్కెటింగ్కి వాడుకోకపోతే బజ్ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు హృతిక్ రోషన్ పెడుతుందే నార్త్ ఇండియా మార్కెట్ కోసం కదా. అండ్ ఇంతకు ముందు SRK గారు ఈ క్యామియోని రిజెక్ట్ చేసిన హృతిక్ రోషన్తో కూడా బజ్ని క్రియేట్ చేయొచ్చు. బట్ లాస్ట్ టైం కూలీలోని ఆమిర్ ఖాన్ గారి క్యామియో చాలా వర్స్ట్గా పెట్టారు. రిలీజ్కి ముందే అంతా అనౌన్స్ చేసి ట్రైలర్లోని కూడా ఆమిర్ ఖాన్ని కూలీలోని చూపించినప్పటికీ ఫిలింలోని ఆ ఫైనల్ క్యామియో చూసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఈసారి అలా అవ్వకూడదు. అండ్ నెల్సన్ క్యామియోస్ని బాగా వాడుకున్నారు జైలర్ 1లోని. మరి పార్ట్ 2లోని కూడా ఎలా వాడుకుంటారో రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. స్పిరిట్ ఫిలిం విషయానికి వస్తే లాస్ట్ వీక్ అదే ఒక యాక్షన్ ఎపిసోడ్ అయితే విమల్ థియేటర్లో షూట్ చేసిన అప్డేట్ వచ్చింది. బట్ రీసెంట్గా ఇంకొక సర్ప్రైజింగ్ అప్డేట్ ఏంటంటే ఇప్పటిదాకా స్పిరిట్ ఫిలిం దాదాపుగా 40 నుండి 45% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. కానీ ఈ కంప్లీట్ అయిన ఫోటేజ్లోని, అంటే ఆఫ్ కోర్స్ ప్రభాస్ గారు కూడా ఇన్వాల్వ్ అయిన ఫోటేజ్లో అయితే మాత్రం కేవలం ఆయన నాన్ యూనిఫామ్లోనే కనిపించారంట. కాప్ అదే పోలీస్ యూనిఫామ్లో సీన్స్ అయితే మాత్రం ఇప్పటిదాకా షూటే చేయలేదంట. అంటే ఫిల్మ్లోని దాదాపుగా 40 నుండి 45% షూటింగ్ అంతా అయిపోయినా కూడా ప్రభాస్ గారు కాప్ గెటప్లో కనిపించకపోవడం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. బట్ ఆ కాప్ గెటప్ పోలీస్ యూనిఫామ్లో ఉన్న సీన్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం ఫ్లాష్ బ్యాక్ రిలేటెడ్ సీన్స్ అంట. దానికోసం సపరేట్ ఫిజిక్, అంటే సపరేట్ స్టైల్లో అయితే మాత్రం ఆయన కనిపించబోతున్నారు. కాబట్టి ముందంతా కూడా ఈ సీన్స్ షూట్ చేసి ఆ తర్వాత కొంచెం బల్క్ అయ్యి కొంచెం డిఫరెంట్ గెటప్లో అయితే మాత్రం ఆ పోలీస్ యూనిఫామ్ సీన్స్ అన్నీ కూడా షూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫిలింలోని దాదాపుగా సగం వరకు ప్రభాస్ గారు పోలీస్ యూనిఫామ్లో కనిపించరు. మిగతా 50% ఆయన పోలీస్ గెటప్లో కనిపించవచ్చు అని. అంటే ఇంకా మిగిలి ఉన్న 55% షూట్లోని ప్రభాస్ గారు ఎన్ని పోర్షన్స్, అంటే ఎంతవరకు మళ్ళీ కాప్ గెటప్లో కనిపిస్తారు, ఎంతవరకు నాన్ యూనిఫామ్లో కనిపిస్తారో కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ షూట్ అయినంత వరకు ఆయన కాప్ గెటప్లో కనిపించలేదు. ఆ తర్వాత సుజిత్ గారి నుండి మరొక అప్డేట్, అదే ఆయన అప్కమింగ్ గా బ్లడీ రోమియో ఫిలిం తీయాలి నాని గారితో. కానీ ప్యారడైజ్ ఫిలిం వల్ల నాని గారు చాలా బిజీగా ఉన్నారు. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా మేబీ నాని గారు ఇన్వాల్వ్ అవ్వచ్చు. కాబట్టి చాలా వరకు ఆ ఫిలిం వర్క్స్ అయ్యేంత వరకు ఆయన సుజిత్ తోటి ఆ బ్లడీ రోమియోలోని జాయిన్ అవ్వలేరు. కాబట్టి ప్రస్తుతానికి అయితే OG 2ని సుజిత్ గారు డెవలప్ చేస్తున్నట్టు ప్రస్తుతానికి న్యూస్ అనమాట. అండ్ ఈ నవంబర్లోనే మొదలు పెట్టేద్దాం వర్క్స్ అన్ని అని కూడా టాక్ నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారి స్కెడ్యూల్ సుజిత్ తోటి ఎలా వర్క్ అవుతాయో తెలీదు. అండ్ సుజిత్ ఈ OG 2తో పాటు ఇంకొక ప్రాజెక్ట్ని కూడా ప్లాన్ చేస్తున్న విషయం అయితే మాత్రం బయట ఆన్లైన్లోనే వైరల్ అవుతుంది. అంటే చాలామంది చెప్తుంది అదే సాహో అండ్ OG యొక్క క్రాస్ ఓవర్, ఆ సినిమాటిక్ యూనివర్స్ యొక్క రిఫరెన్స్ అయితే OGలో ఉన్నట్టు చాలామంది ఆల్రెడీ చూసారు. కాబట్టి మరి OG 2లో ఖచ్చితంగా క్రాస్ ఓవర్ రిలేటెడ్ ఆ 2 యూనివర్సెస్ కొలైడ్ అయ్యేలాంటివి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా రైటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతున్నట్టు న్యూస్ రివీల్ అయిందనమాట. అవును, సర్దార్ గబ్బర్ సింగ్, జానీ లాంటి ఫిల్మ్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఫిల్మ్కి రైటర్గా వర్క్ చేస్తున్నట్టయితే టాక్ అనమాట. మరి చూద్దాం, నవంబర్లోని వర్క్స్ అన్ని కూడా మొదలవుతాయి. కాబట్టి ఈ లోపు ఏమైనా క్లారిటీ వస్తుందా? అండ్ ప్యారడైజ్ వర్క్ అయిన తర్వాత బ్లడీ రోమియోకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తాయా అంటే
అంటే రీసెంట్గా కొన్ని సోర్సెస్ ప్రకారం బ్లడీ రోమియో కంప్లీట్గా షెల్వ్ అయిపోయింది, అంటే ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు, కంప్లీట్గా ప్రస్తుతానికి ఆగిపోయిన సిచ్యువేషన్లో ఉందని చెప్పి కూడా టాక్ నడుస్తుంది. బట్ కన్ఫామ్గా చెప్పలేం, కానీ చాలా సోర్సెస్ నుండి ఆ న్యూస్ అయితే ప్రస్తుతానికి వస్తుంది. కాబట్టి మేబీ ఈ OG2 మొదలయ్యే తర్వాతనే మనకి క్లారిటీ వస్తుంది బ్లడీ రోమియో అనేది అప్కమింగ్గా ఉంటుందా లేదంటే కంప్లీట్గా ఆగిపోయిందా అనేది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి డ్రాగన్ ఫిల్మ్ విషయానికి వస్తే రీసెంట్గా చేసిన వీడియోస్లోని బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్లోని డ్రాగన్ ఫిల్మ్ నేను ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఆ ఫిల్మ్ 2 పార్ట్స్గా డివైడ్ చేయలేదు. అండ్ 2 పార్ట్స్కి కలిపి కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ పెట్టారో అప్పుడే చెప్తే క్లారిటీ ఉండదు కదా. ఒకవేళ 2 ప్రాజెక్ట్స్గా ఆ ఫిల్మ్స్ డివైడ్ అయితే అప్పుడు ఆ బడ్జెట్ కూడా స్ప్లిట్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ ఓన్లీ ప్రాజెక్ట్ కోసం 550 crores బడ్జెట్ పెట్టారనమాట. ఒకవేళ ఫిల్మ్ 2 పార్ట్స్గా డివైడ్ అయితే 275 స్ప్లిట్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఈ అప్డేట్ అయితే చాలా మందికి తెలిసిందే. కాకపోతే రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ ఫిల్మ్లోని ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్టయితే రూమర్స్ విపరీతంగా వస్తున్నాయి. అండ్ చాలా సోర్సెస్ నుండి కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఆ న్యూస్ ప్రకారం లూగర్ అనే క్యారెక్టర్ కంప్లీట్గా యాంటాగనిస్ట్, అంటే మనకి మొదటి గ్లిమ్స్లో చూపించిన ఆ క్యారెక్టర్ అయితే హీరో కాదు, యాంటాగనిస్ట్. ప్రొటాగనిస్ట్ మెయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం వేరే సైడ్ ఉంటాడు. అది మేబీ తర్వాత రివీల్ చేయొచ్చు. ఆ మెయిన్ పాజిటివ్ క్యారెక్టర్ యొక్క రిలేటెడే ఈ డ్రాగన్ టైటిల్ ఉంటుందని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. బట్ ప్రస్తుతానికి నాకైతే అది కొంచెం ఫాల్స్ ఫేక్ రూమర్లా అనిపిస్తుంది. రీసెంట్గా దేవరాలను కూడా ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్లో కనిపించారు. మళ్ళీ ఈసారి డ్యూయల్ రోల్గా, అంటే అఫ్ కోర్స్ హీరో వర్సెస్ విలన్గా ఉన్నా కూడా జైల్ అవకోసా వైబ్స్ అయితే కొంచెం వచ్చే అవకాశం ఉన్నా ఈ విలన్ టైప్లోని, అంటే ప్రశాంత్ నీల్ గారు ఒక లూగర్ ఈ విలన్ టైప్ క్యారెక్టర్ని పట్టుకుని ఆ క్యారెక్టర్ కొంచెం హీరోగా మారేలాగా ఏమైనా ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ 2 పార్ట్స్ స్ప్లిట్ అయితే కంప్లీట్గా ఆ క్యారెక్టర్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదా. ఇప్పటిదాకా ప్రశాంత్ నీల్ గారు అయితే డ్యూయల్ రోల్ సబ్జెక్ట్ని టచ్ చేయలేదు. ఖచ్చితంగా ఇది ఒక టెంప్లెట్ అయిపోతుంది కాబట్టి ఆ లూగర్ క్యారెక్టర్ నుండి డ్రాగన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఎలిమెంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో లేదంటే మధ్యలోనే ఫేక్గా ఎండ్ అయిపోతుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే రూమరే. దాంతోపాటు అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్లో రాబోతున్న రాకా ఫిలింలోని కూడా సేమ్ ఇలాంటి రూమరే స్ప్రెడ్ అవుతుంది. మొన్న రివీల్ చేసిన ఆ రాకా క్యారెక్టర్ అనేది యాంటాగనిస్ట్, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్, పాజిటివ్ నార్మల్ హ్యూమన్ సైడ్ ఉన్న అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇంకా రివీల్ చేయలేదు కదా. ఆ క్యారెక్టర్ పాజిటివ్ ఉంటుందని ఫిల్మ్లోని రీసెంట్గా రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుందన్నమాట. బట్ ఒకవేళ ఈ రూమర్ ప్రకారం వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే ఈ రాకా క్యారెక్టరే విలన్ అయి ఉంటే ఫిల్మ్ యొక్క టైటిల్ రాకా అని ఎందుకు పెడతారు? విలన్ స్టోరీ ఖచ్చితంగా విలన్ టైటిల్ పెట్టరు కదా. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బట్ ఈ రూమర్ కూడా ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది బస్ క్రియేట్ అవ్వడానికి. బట్ అట్లీ గారి ఫిల్మ్ అంటే పక్కాగా సింగిల్ క్యారెక్టర్ అయితే ఉండదు, హీరో డ్యూయల్ ట్రిపుల్ రోల్స్ ప్లే చేయడం అనేది కామన్. కొన్ని రూమర్స్ ప్రకారం అల్లు అర్జున్ గారి ఫిల్మ్లోని ట్రిపుల్ రోల్లో కనిపించబోతున్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే మాత్రం డ్యూయల్ రోల్ పక్కా. మరి ఒకవేళ ట్రిపుల్ రోల్ అవుతుందా, హీరో వర్సెస్ విలన్ అవుతుందా అనేది తర్వాత మనకి అప్డేట్స్ బట్టే తెలుస్తుంది. బట్ అట్లీ గారి స్టైల్ అయితే తెలిసింది కాబట్టి డ్యూయల్ రోల్ ఫిక్స్ అయిపోవచ్చు. ఒకవేళ హీరో నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా మేబీ ఆ రాక క్లైమాక్స్కి మంచివాడైపోయి హీరోకి సపోర్ట్గా ఒక పే ఆఫ్ అయితే ఇచ్చేయచ్చు. సో ఇది జస్ట్ నా థీరీ మాత్రమే. ప్రస్తుతానికి వస్తున్న రూమర్స్ బట్టి ఈ రూమర్స్ ఫేకా నిజమా అనేది ఇంకా వ్యాలిడ్ సోర్సెస్ బట్టి కన్ఫర్మ్ కాలేదు. అలానే ఆల్ఫా రీసెంట్గా స్పై యూనివర్స్కి సంబంధించి ఆల్ఫా అనే ఒక కొత్త టీజర్ వచ్చింది. చాలా వరకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ పర్సనలీ నాకైతే వార్ 2 కన్నా కాస్త బెటర్ అనిపించింది. కాకపోతే కొంచెం సటిల్గా కూడా చూపించవచ్చు, కొంచెం ఓవర్ చేసి ఆ స్పూన్ ఫీడ్ ఇవ్వడం అయితే మాత్రం టీజర్లో మనం చూసాం. కాకపోతే ఈ ఆల్ఫా ప్రాజెక్ట్ ఇప్పుడు స్పై యూనివర్స్కి చాలా క్రూషియల్ అని చెప్తున్నారు. బట్ ఆల్రెడీ స్పై యూనివర్స్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయి ఫటిక్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టినా కూడా హైప్ క్రియేట్ అవ్వదు. వార్ 2 లాంటి స్టార్ కాంబోనే కంప్లీట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. హృతిక్ రోషన్ కబీర్ క్యారెక్టర్ కూడా ఈ ఆల్ఫాలో క్యామియోలో ఉన్నా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు. స్టోరీతోని కంటెంట్తో మాత్రమే వాళ్ళు మ్యాజిక్ ని క్రియేట్ చేయాలి. ఈ రైల్వే మ్యాన్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో బాగా వర్కౌట్ అయింది, బాగా క్రిటికల్ అక్లైమ్డ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మేబీ ఈ ఆల్ఫా స్టోరీ యొక్క కంటెంట్ తో కూడా సేమ్ డైరెక్టర్ కదా, ఏమైనా వర్క్ అవుతుందా లేదా అనేది ఆఫ్టర్ రిలీజ్ చెప్పాలి. అండ్ ఫిల్మ్ లోని కూడా ఒక న్యూ ఈవెంట్స్ అయితే మాత్రం సెట్ చేయబోతున్నారు. ఆ న్యూ బిగ్ ఈవెంట్స్ అనేవి ఈ బాబీ డియోల్ క్యారెక్టర్, ఈ ఆలియా భట్ షర్వారి క్యారెక్టర్తోని కబీర్ క్యారెక్టర్తో అయితే మాత్రం కనెక్ట్ అయి ఉంటుందని చెప్తున్నారు. మరి చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికైతే స్పై యూనివర్స్ కంప్లీట్గా డెడ్, అంటే ఆపేసే స్టేజ్లో ఉన్న సిచ్యువేషన్ అనమాట. ఈ ఆల్ఫా కేవలం 90 crore బడ్జెటే. ఒకవేళ సర్ప్రైజింగ్గా ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో కూడా చూడాలి. చాలా మంది ఓటీటీలో రిలీజ్ చేసుకుంటేనే సేఫ్ అనుకున్నారు. మరి రిలీజ్ అయిన తర్వాతనే మనకి క్లారిటీ వస్తుంది ఏమవుతుంది అనేది, వైఆర్ఎఫ్ వాళ్ళ కొత్త డిసిషన్, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది. ఆ తర్వాత కల్కి 2 విషయానికి వస్తే ఈ ఫిలిం యొక్క షూటింగ్ రీసెంట్ గానే మొదలైపోయింది.
అయిపోయింది. ప్రభాస్ గారు ఇంతవరకు స్కెడ్యూల్లో అయితే మాత్రం జాయిన్ అవ్వలేదు. కానీ ఇంతవరకు స్టార్ట్ అయ్యి షూట్ చేస్తున్న ఫుటేజ్ అంతా కూడా కొత్త సినిమాటోగ్రాఫర్. ప్రీవియస్గా కల్కి పార్ట్ 1కి పనిచేసిన ఫారెన్ సినిమాటోగ్రాఫర్ ఈసారి తిరిగి రాలేదని చెప్పి న్యూస్ అయితే రివీల్ అయిందనమాట. మరి ఈ పార్ట్ 2కి ప్రస్తుతానికి ఎవరు ఏ సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నారనే న్యూస్ అయితే మాత్రం రివీల్ కాలేదు. మేబీ పార్ట్ 1లోనే మరొక ఫారెన్ సినిమాటోగ్రాఫర్ ఈ పార్ట్ 2కి కూడా పనిచేస్తున్నారా, లేదంటే టాలీవుడ్ నుండి లేదంటే ఇండియా నుండి ఏమైనా బెస్ట్ సినిమాటోగ్రాఫర్ని తీసుకున్నారా, అసలు ఎందుకు మార్చారనేది కూడా క్లారిటీ లేదనమాట. మరి పార్ట్ 1 ఆ ఫారెన్ సినిమాటోగ్రాఫర్ అయితే మాత్రం పార్ట్ 1 నుండి ఈ పార్ట్ 2కి తిరిగి రాలేదు. అండ్ ఇప్పటిదాకా స్కెడ్యూల్తో పాటు నెక్స్ట్ స్కెడ్యూల్లో అయితే మాత్రం ప్రభాస్ గారు కూడా జాయిన్ అవబోతున్నారంట. దాంతోపాటు సాయి పల్లవి గారు కూడా జాయిన్ అవబోతున్నారంట. అవును, దీపికా పడుకోని క్యారెక్టర్ని సాయి పల్లవి గారితో రీప్లేస్ చేస్తున్నట్టు రీసెంట్గా న్యూస్ అయితే వచ్చింది. మరి చూస్తుంటే స్కెడ్యూల్ ప్రకారం ఈ న్యూస్ ప్రకారం అది కన్ఫర్మ్ అయిపోయినట్టుంది మరి కాస్టింగ్. మేబీ చాలామంది సాయి పల్లవి గారిని దీపికాకి రిప్లేస్మెంట్గా యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు అనేది నా ఒపీనియన్. మరి చూద్దాం ఎలా వాళ్ళు ప్లాన్ చేశారో. ఇంకొక యాక్ట్రెస్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. ప్రియాంక చోప్రా గారి రూమర్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆమెను పెట్టున్నా బాగుండేది. మరి ప్రస్తుతానికి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ అప్కమింగ్ స్కెడ్యూల్లో ఒకవేళ ప్రభాస్ గారితో పాటు సాయి పల్లవి కూడా జాయిన్ అయితే పక్కాగా న్యూస్ అండ్ ఫొటోస్ కూడా రివీల్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఆ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఫైనల్గా వారణాసి ఫిలిం విషయానికి వస్తే రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఈ వారణాసి ఫిలిం యొక్క మెయిన్ ప్లాట్ థీమ్ గురించి ఒక స్మాల్ హింట్ అయితే ఇచ్చారనమాట. అదే కుంభ వర్సెస్ రామ లాంటి స్టోరీ ఈ ఫిల్మ్లో మనం చూడబోతున్నాం. కుంభ అంటే విలన్ క్యారెక్టర్ పృథ్వీరాజ్ గారు అండ్ మహేష్ బాబు గారి క్యారెక్టర్ రుద్ర అయినా కూడా ఆయన రాముడి టైప్లో ఉండే క్యారెక్టర్ అనమాట. సో రాముడికి కుంభకర్ణుడికి మధ్య ఒక యుద్ధం లాంటి ఫైట్ లాంటి మోటివ్ ఈ ఫిలిం యొక్క మెయిన్ థీమ్ అని ఆయన రివీల్ చేశారనమాట. సో ఇది పెద్ద స్పాయిలర్ అని చాలామంది అనుకుంటున్నారు. మొన్న రివీల్ చేసిన ఆ గ్లిమ్స్లో కూడా మనకి రెఫరెన్సెస్ ఉన్నాయి, టైటిల్లోని కూడా ఆ సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన రివీల్ చేసింది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం అంట. అవును, చాలా వరకు గ్లోబల్గా ఈ రామ కుంభ లాంటి క్యారెక్టర్స్ ఎవరికి కూడా పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఈ ఫిలింతో అయితే మాత్రం ఈ రామాయణ్ మార్కెటింగ్ని కూడా రాజమౌళి గారు ప్లాన్ చేద్దామని అప్కమింగ్ స్కెడ్యూల్స్లో అనుకుంటున్నారంట. అంటే ఈ ఇయర్లోని షూటింగ్ ఫినిష్ అయిపోతే పక్కాగా వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం ఫారెన్లోని అదే ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా కెనడాలోని ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ కొంచెం ఫెయిల్ అవ్వచ్చు. చాలామంది మధ్యలోనే రాజమౌళి గారు చెప్తుంటే వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఏ ఆడియన్స్కి కూడా కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ గురించి ఏ మాత్రం క్లారిటీ లేదు, హైప్ బజ్ లేదు. సో ఈ హైప్ బజ్ జనరేట్ చేయడానికి వాళ్ళు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. సో ఈ రాముడు వర్సెస్ కుంభకర్ణుడు, ఈ రామాయణం మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటి గురించి కూడా, అదే ఈ హనుమాన్ గురించి, ఇవన్నీ కూడా వాళ్ళు గ్లోబల్గా మార్కెటింగ్ చేసుకుందామని అనుకుంటున్నారు. దానికన్నా ముందే రామాయణ్ ఫిల్మ్ కూడా గ్లోబల్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు పాన్ వరల్డ్గా. ఒకవేళ అది మాత్రం కొంచెం బజ్ క్రియేట్ చేస్తే ఫారినర్స్లోని, ఆ తర్వాత రిలీజ్ అయ్యే వారణాసికి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఈ రామాయణ్ ఫిల్మ్ కూడా హెవీ బడ్జెట్తోనే తీస్తున్నారు. అండ్ ఆ ఫిల్మ్ యొక్క రైట్స్ అయితే హిందీలోనే ఏకంగా 450 crores అని అయితే ప్రస్తుతానికి టాక్, అది ఒక రూమర్ లాగా నడుస్తుంది. చాలామంది ఆ రైట్స్కి తీసుకోవడానికి ముందుకు రావట్లేదంట. కొంచెం తగ్గించమని నమిత్ మల్హోత్రాని రిక్వెస్ట్ చేస్తున్నారంట. అఫ్ కోర్స్ ఫిలిం బడ్జెట్ చాలా హెవీగా పెట్టినా కూడా ఆ రేంజ్ రైట్స్, ఆ రేంజ్ బిజినెస్ ఇండియాలో చేస్తే రికవర్ అవడం థియేటర్స్లోని చాలా కష్టమని వాళ్ళు భావిస్తున్నారు. బట్ ఒకవేళ టాక్ సెన్సేషన్గా అద్భుతమైన వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే మాత్రం ఈ రామాయణ్ లాంటి స్టోరీస్కి పాసిబులే. ఈవెన్ వారణాసి కూడా రిలీజన్ బేస్డ్ కాబట్టి ఇండియాలోని విపరీతంగా చూస్తారు. కానీ మెయిన్ టాస్క్ ఫారిన్ కంట్రీస్లోని, ఫారెన్లోని ఎంతవరకు రికవర్ చేయగలరు, ఎంతవరకు మార్కెటింగ్ కంపెనీతోని డీల్ని కొలాబరేట్ ఎలా అవ్వగలుగుతారు, దానికి తగ్గ రికవరీ ఎలా ఉంటుంది, ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారు. అండ్ పెట్టిన బడ్జెట్ కూడా హెవీగా పెడుతున్నారు కాబట్టి. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ వీక్ నుండి వచ్చిన అప్డేట్స్ ఇవే. ఇంకా చాలా అప్డేట్స్ మిగిలి ఉన్నాయి, వాటి గురించి కూడా తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. ఇలా ఈ అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ, బ్రేక్ డౌన్స్ కానీ, బాక్స్ ఆఫీస్ కానీ, ఇలా ప్రతి అప్డేట్స్ని ఇలా చాలా ఎక్స్ప్లోర్ చేయబోయే ఎలిమెంట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సినీ సంచారి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఇలాంటి అప్డేట్స్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా పక్కాగా మన ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.